ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్షయ, అక్షయ, అమ్మోరు తల్లి వచ్చేస్తుందని చెప్పాను కదా, అలాగే వచ్చేసింది. నిహారిక, కృష్ణ ఇప్పుడు ఏమంటారు? ఎక్కడికి వెళ్ళిపోయావు తల్లి? నీ గురించి ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? ఆ దరిద్రులకు డబ్బులిచ్చి ముంబైలో వదిలేయండ్రా అంటే ఇలా చేశారేంటి? మా లెక్క ప్రకారం అక్షయ్ తిరిగి ఇంటికి రాకూడదు కదా, ఎలా వచ్చింది మరి? అక్షయ, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావు? అమ్మా చూడు, నీ తప్పు లేనప్పుడు ఎదిరించాలి, ధైర్యంగా నిలబడాలి, నిందల్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. దూరంగా వెళ్ళిపోతే ఆ నింద నిజమైపోతుందమ్మా. ఇంకా నాకు ఎదురు లేదనుకున్నాను, చిత్త మొహంది వచ్చేసింది. అక్షయ్ నీకెక్కడ కనిపించింది? నేను మా ఆయన గుడికి వెళ్ళొస్తుండగా రాత్రి దారిలో ముంబై హైవేలో ఒంటరిగా కనిపించింది. వెనక్కి రానని మొండి చేసింది. బలవంతంగా తీసుకొచ్చాం. బాగా భయపడిపోయింది. అందుకే రాత్రి నా ఇంట్లో ఉంచుకొని ఇప్పుడు తీసుకొచ్చాను. నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నావమ్మా. నిన్ను అపార్థం చేసుకున్నావు, నానా మాటలు అనేశాను, నన్ను క్షమించమ్మా. పెద్దమ్మగారు, మీరు నన్ను క్షమించమని అడగటం ఏంటి? ఇక నుంచి నువ్వు మమ్మల్ని అయ్యగారు అమ్మగారు అంటూ పిలవాల్సిన అవసరం లేదమ్మా. తాతయ్య అని పిలవచ్చు, నానమ్మ అని పిలవచ్చు. నేను అలా ఎలా పిలవగలుగుతాను? అలా పిలిచే అర్హత మీ మనవరాలికి మాత్రమే ఉంది. అవని మేడం వాళ్ళ కూతురికి మాత్రమే ఉంది. మేడం, మీ పాపని తీసుకొస్తామని వెళ్ళారు కదా, మీ పాప వచ్చిందా? వచ్చిందమ్మా. అవునా? ఏది, ఎక్కడుంది? నాకు తొందరగా చూపించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.